ఆయన ప్రేమతో మనతో మాట్లాడేటప్పుడు ఆయన ప్రేమను మనం గ్రహించేటువంటి వారు. ఆయన ప్రేమించేటువంటి వాడు కనుక మనల్ని గద్దించేటువంటి దేవుడు. తల్లిదండ్రులు పిల్లలను ఏ రీతిగా అయితే మంచి మార్గంలో నడిపించడానికి గద్దిస్తారో, తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనల్ని ప్రేమించి మంచి మార్గంలో నడవడానికి ఆయన వాక్యం ద్వారా మనల్ని గద్దించేటప్పుడు, మనకి బుద్ధి చెప్పేటప్పుడు, మనల్ని సరి చేసేటప్పుడు ఆయన మాటలకు లోబడినటువంటి వారి. అయ్యా, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను తండ్రి అని ప్రార్థన చేద్దాం. వాక్యమై ఉన్న దేవుడు ఆ వాక్యాన్ని మన కుడి చేత పట్టుకుని పైకెత్తి ఆయన్ని గణపరుద్దాం. ఎంత పైకి ఎంత గణపరిస్తే అంత ఆశీర్వాదం. ఆ వాక్యమే మనల్ని నడిపించేటువంటిది. ఆ వాక్యం అనేటువంటి దేవుడే మనల్ని పోషించేటువంటి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన స్వరాన్ని వినిపిస్తున్నప్పుడు, వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు ఆయనే మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనుష్యులు కాదు. కేవలము ఆయన వాక్య ప్రకటన కొరకు బోరగా వాడుకుంటాడు. ఆయన సేవకుడిని నిలవబెట్టి బోరగా మాత్రమే వాడుకుంటాడు. సేవకుని నోట నుండి వచ్చే ప్రతి మాట ఆయన మాట అయి ఉంది. మనుషులను మనం చూడద్దు, ప్రభు మాటలు విందాం. ఈ మార్గములో వెళ్తున్నటువంటి ఇద్దరు సహోదరులకు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేటప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి, వారి హృదయాలు తెరవబడ్డాయి, వారి చెవులు తెరవబడ్డాయి. అప్పుడు గ్రహించారు. ఈ ఉదయాన్ని మనం కూడా వాక్యము ద్వారా మన కన్నులు మన హృదయాలు తెరవబడినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీ గన్నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయాన్ని మీ వాక్యాన్ని ధ్యానించినట్లుగా మాకైతే మీ వాక్యం అర్థం కాదు, మేము గ్రహించలేము తండ్రి. పరిశుద్ధాత్మ నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. దాన్ని గ్రహించగలిగినటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి. మీ వాక్యం వినట ద్వారా సర్వ సత్యములోనికి మమ్మలను ప్రార్థన చేస్తున్నాం. మీ దినరాత్రులు నిలవబెట్టారు, మీ వందనాలు. మీ శక్తితో నింపండి, మీ జ్ఞానంతో నింపండి, మీరే మాట్లాడండి. కృప కలిగినటువంటి దేవా, మీ వాక్యం వింటూ ఉంటుండగా మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి మాకు నేర్పించండి. మిమ్మల్ని హెచ్చించడానికి మా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా రావాలని తలుస్తున్న ప్రతి బిడ్డను సమయానికి నడిపించండి. క్రీస్తు నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చినటువంటి సంఘమంతటికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన వారాన్ని దేవుడు మన బ్రతుకుల్లో దయచేసి రీతిగా దేవుని మందిరములో ఆయన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాక్యాన్ని బట్టి
దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మనందరికీ తెలుసు, ఇంకా ఎవరికైనా తెలియనటువంటి వారు ఉన్నట్లయితే నిన్నటి దినాన్ని మన ప్రియులు సంఘ సభ్యులు శ్రీమతి శాంతా బాబురావు గారి యొక్క చిన్న కుమార్తె ప్రభునందు నిద్రించింది నిన్నటి దినాన్ని. ఈరోజు మధ్యాహ్నం ఆరాధన అయిన తర్వాత 11 గంటలకు వారి భూస్థాపన కార్యక్రమం ఉంటుంది. దయతో గమనించాలని మనం చేస్తున్నాం. అలాగే నిన్నటి దినాన్ని చాలా మంది మన సంఘ సభ్యులందరూ కూడా పెద్దవారు, చిన్నవారు, ఎవరి బిడ్డలు, వృద్ధులు మరి వారి గృహానికి వెళ్ళి వారికి ఆదరణ కలుగు చేశారు. రాత్రి సమయంలో కూడా కొంతమంది ఆ గృహము దగ్గరే ఉండి రాత్రి అంతా కూడా వారితో మరి వారి బాధలు పాలు పంపులు పంచుకున్నారు. వారిలో సుదర్శన కుమారి గారు ఉన్నారు, అక్కడ ఝాన్సీ గారు, అలాగే క్రిషియా గారు, యవనస్తులు మనోజ్ గారు, అలాగే రమేష్ కుమార్ గారు, వారి శ్రీమతి అక్కడ రాత్రంతా కూడా వారు ఉన్నారు. ఉదయం అయిన తర్వాత మరలా గృహాలకు వెళ్ళి మందిరానికి వారు వచ్చారు. అలాగే రాత్రి చాలా సమయం వరకు అక్కడ 11 గంటల వరకు ప్రియులు చాలా మంది కుటుంబాలు వచ్చాయి. వారందరిని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎవరికైనా కష్టం కలిగినప్పుడు, వారి బాధలు ఉన్నప్పుడు మనం వెళ్ళి వారికి ఆదరణ కలిగించే పౌలు తన పత్రికల్లో రాస్తారు, ఈ మాటల వలన మీరు ఒకరినొకరు ఆదరించుకునండి. దేవుని వాక్యము ద్వారా ఒకరినొకరు ఆదరించుకోవడం అనేది మన సహవాసం. సంఘము అనేది ఒక కుటుంబం కనుక ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మనం పాలు పంపులు పంచుకోవాలి. అది విశ్వాసుల యొక్క కర్తవ్యం. మరి వెళ్ళినటువంటి వారందరికీ కొంతమంది తెలియక వెళ్ళి ఉండకపోవచ్చేమో, కానీ ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి వెళ్ళకపోయినా గృహాల యొద్ద ప్రార్థించారు. వారిని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆరాధన అయిన తర్వాత వారి గృహం యొద్ద అంటే 11 గంటలకు గృహం యొద్ద ఆరాధన జరుగుతుంది. అక్కడ నుండి వాల్తేర్ సెమెట్రీకి అనగా జైల్ రోడ్లో ఉన్నటువంటి సమాధుల దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ సమాధి చేయబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించండి. మరణించినటువంటి కుమార్తె తన భర్త, అలాగే 2 కుమారులు, తన భర్త పాస్టర్ గారు పరిచర్య చేస్తూ ఉన్నారు. వారి పరిచర్య కొరకు, వారి ఆదరణ కొరకు సంఘమంతా ప్రార్థన చేయాలని కోరుతున్నాం. దేవుని వాక్యానికి వెళ్ళక ముందు అందరం ఒక్కసారి లేచి నిలవబడి 1-2 నిమిషాలు మౌనంగా ఉండి ఆ కుటుంబ ఆదరణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్నటువంటి ప్రియులు జయరాజు గారు వచ్చి ప్రార్థించాలని కోరుతున్నాం. కుటుంబ ఆదరణ కొరకు, మధ్యాహ్నం జరగబోయేటువంటి భూస్థాపన కొరకు ప్రార్థన చేస్తాం. సర్వశక్తి మహోన్నతులను మాట్లాడి ఈ పరిశుద్ధము ఈ యొక్క సపాధ్యంలో అందరూ ముఖ్యంగా ఈ దినం ప్రభావ సంకల్ప గారి యొక్క వాక్య కృతజ్ఞానాన్ని బట్టి ప్రభావ మేమందరూ యొక్క విశుద్ధ ప్రార్థనలో మేము మౌనంగా ప్రార్థన చేసుకుని ప్రభావ కుటుంబ జీవించారు, ఆస్వాదించారు, అభివృద్ధి చేశారు. కానీ
అనుకో అకస్మాత్తుగా ప్రభావ కొన్ని కార్యక్రమంలో జరిగినప్పటికీ ప్రభావ మీ చేతులు ప్రభావ ఆ యొక్క గృహంతో వచ్చి వారి యొక్క గృహానికి రక్షణ ఒక్కొక్కరికి ఆనందాలు తెలుపుతున్నాను ప్రభావ అద్భుతంగా ఈ దినం ప్రభావ పుస్తకాత్మ కార్యక్రమంలో అందరూ కూడా ఆ యొక్క సమాజం వేదికగా ఈ భావనాన్ని దయచేయండి ప్రతి ఒక్కరిని ఈ కాపాడుతున్నట్టు జరుగుతాము ఈరోజు వాతావరణ విధానంలో ఉంచుకొని ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించుకొని దయచేయండి యేసు క్రీస్తు పేరు కావాలి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ ప్రార్థనలో సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగం నుండి కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. ఈ ఉదయాన్ని యెషయా గ్రంథము 25వ అధ్యాయం 1వ వచనం నుండి 9 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదవగలుగుతున్నాం. చదవబడినటువంటి వాక్య భాగము ప్రభువైనటువంటి క్రీస్తు రక్షణను గురించి తెలియజేసేటువంటి వాక్య భాగం. రెండవదిగా ఆయన పునరుద్ధానుడు, మనం కూడా పునరుద్ధానులుగా ఉంటూ ఉన్నాం. అటు నిరీక్షణ కలిగినటువంటి వారికి ఉండాలి అని యెషయా ప్రవచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. ప్రియులరా, గతించిన 2 దినాల నుంచి అంటే ఆ కుమార్తె మరణించిందని కాదు, కానీ నాకు ఈ వాక్యాన్ని చెప్పాలి అనేటువంటి ఆలోచన దేవుడు అట్టి ప్రేరణ అనుగ్రహించాడు. చాలా దినాల నుండి నేను క్రైస్తవ సంఘాలలో, అంటే బాప్టిస్టు సంఘాలు మాత్రమే కాదు, సార్వత్రిక సంఘాలను నేను చూసేటప్పుడు మరణించేటువంటి సమయంలో చాలా కుటుంబాలు ఆ దుఃఖము, విలాపము, వేదన అనేటువంటిది చూపిస్తూ ఉంటారు. అంటే వ్యక్తిగతముగా వారితో ఉండేటువంటి బంధాన్ని బట్టి ఆ దుఃఖము అనేటువంటిది మనకు ఆటోమేటిక్గా వచ్చేటువంటి, ఏదో కావాలని దుఃఖపడడం కాకుండా చాలాసార్లు అది హృదయంలో నుండి వచ్చేటువంటి. ప్రభువైనటువంటి క్రీస్తు కూడా లాజరు మరణించినటువంటి సమయంలో ఆయన కూడా కన్నీరు కార్చాడు అని రాయబడ్డారు. ప్రభువైనటువంటి క్రీస్తు కూడా ఎందుకు కన్నీరు కార్చాడు? లాజరు తోబుట్టువు కాదు, అంటే మరియకు పుట్టినటువంటి వాడు కాదు. యేసుక్రీస్తు పరిచర్యలో ఒక ప్రేమింపబడినటువంటి కుటుంబంలో ఒక సభ్యుడు లాజరు. అలాంటి లాజరు మరణించినప్పుడు కన్నీరు కార్చాడు. ఎందుకు అని అంటే ఆయన పరిచర్యలో అనేక సార్లు లాజరు గృహములో ఉన్నాడు. వారు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని తీసుకున్నాడు, వారి పరిచర్యలు పొందాడు. ప్రభువు ఇవన్నీ చూసి ఆ సహవాసాన్ని అనుభవించినటువంటి ప్రభువు లాజరు మరణిస్తే కన్నీరు కార్చాడు. ఇది బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల చూస్తాం. కన్నీరు కార్చడము, విలపించడము, ఏడవడము, దుఃఖించడము. మరణించినటువంటి సమయంలో పాత నిబంధన గ్రంథములు తల్లులైనటువంటి వారు, మన పితరుల యొక్క భార్యలు, పితరులు మరణించినటువంటి సమయంలో కొన్ని దినాలే వారు సంతాప దినాలుగా ప్రకటించుకుని ఏ పనులు చేయకుండా ఆ స్థలములని కూర్చుని వారి కొరకు ప్రలాపించడము, విలపించడము, దుఃఖించడము, ఏడవడము, ఇవన్నీ కూడా వారు చేశారు. ఎందుకు చేశారు వారు? పాత నిబంధన గ్రంథంలో వారు ఎందుకు దుఃఖపడ్డారు, వారు ఎందుకు ఏడ్చారు? వీటిలో చాలా భావాలు మనం చూస్తూ ఉంటాం. దుఃఖించడం వేరు, ఏడవడం వేరు, విలపించడం వేరు, ప్రలాపించడం వేరు. అన్నీ కూడా దుఃఖము, ఏడుపు వీటి కిందే. అంటే వీటికి కొన్ని భావాలు. దుఃఖించడము అని అంటే అప్పటికప్పుడు కొద్ది సమయం మాత్రమే. ఏడవడము అని అంటే కొద్ది గడియలు మాత్రమే. ప్రలాపించడము అని అంటే ఆ సమయంలో అక్కడ స్వరాన్ని గట్టిగా ఆ స్వరాన్ని పెంచి ఏడవడు. విలపించడము అనేటువంటిది ఇంకా
అది ఆగిపోయినటువంటి ఆ ప్రాసెస్ అలాగా, అంటే వారిలో ఉండేటువంటి ఆ బాధను వ్యక్తపరిచేటువంటిది. ఇది తప్పు అనేటువంటిది బైబిల్ చెప్తూ ఉంది. దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. నేను కూడా నా స్నేహితులు ఒకరిద్దరు, నా ప్రాణ స్నేహితులు చనిపోయినప్పుడు కన్నీరు కార్చారు. ఆటోమేటిక్గా దుఃఖం వచ్చింది. ఆ తర్వాత నేను ఎప్పుడు కూడా నాకు తెలిసి జ్ఞానం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మా గృహంలో, మా ఇంట్లో చనిపోయినటువంటి వారి గురించి కూడా నేను ఎప్పుడు ఏడవలేదు. అంటే బైబిల్లో ఉందని ఏడవలేదా, లేకపోతే ఎందుకు అని అంటే ఏమో నాకైతే తెలియదు. కానీ దేవుని సేవకునిగా నాకైతే ఎప్పుడు కూడా మరణించినటువంటి వారి దగ్గర నేను దుఃఖపడ్డాను. వేదన కలుగుతుంది, హృదయంలో ఉంటుంది. ఆ హృదయంలో ఉండేటువంటి వేదనను నాకు బయట వరకు నేను తీసుకురాను. నిన్నటి దినాన్ని కూడా ఆ కుమార్తె కొరకు చాలా దినాలు ప్రార్థించాను కనుక భారంతో ప్రభు పిలుచుకున్నాడు. ఎందుకు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తల్లిని చూసినప్పుడు నేను నా హృదయంలో వేదన కలిగింది. నాకు కూడా దుఃఖం వచ్చింది, కానీ అది బయటకు వ్యక్తపరచలేదు. ఈ దినాన్ని మరణము అనేటువంటి దాని కొరకు సరైనటువంటి అవగాహన ఎవరికీ లేదు. మరణము అనేటువంటిది అందరికీ వస్తుంది అని తెలిసిన మరణము అనేటువంటి దాని కొరకు సరైనటువంటి అవగాహన మనకు లేదు. అందుకనే ఆ దుఃఖము, విలాపము ఇవన్నీ కూడా మనకు కలుగుతూ ఉంటాయి. ఒక్కసారి దుఃఖించి ఒకసారి ఏడ్చి మానే. నాకు తెలిసినటువంటి ఒకరిద్దరు స్త్రీలు ఉన్నారు. గత కాలంలో నేను పనిచేసినటువంటి సంఘాల్లో వారి భర్తలు చనిపోయినప్పుడు, లేక వారి గృహంలో కుమారులు చనిపోయినప్పుడు చాలా ధైర్యముగా అందరూ వచ్చి వాళ్ళని ఓదార్చడానికి, వచ్చినటువంటి వాళ్ళు కూడా దుఃఖపడే సమయంలో కూడా వీరు అలాగే ఆ నిరీక్షణ, విశ్వాసం అనేది కనపరిచినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దానిలో చదువుకునేటువంటి ఒక స్త్రీ, పెద్దావిడ తల్లి మరియమ్మ గారని, విశాఖపట్నం ఈ కేజీహెచ్ దగ్గర తాడి వీధి అంటారు, ఆ తాడి వీధిలో ఉంటుంది. అస్సలు ఏడుపు అనేది లేదు, అందరూ ఏడుస్తున్నారు, ఆమె మాత్రం అలాగే కూర్చుని ఉంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఆ ధైర్యము? లేకపోతే కొన్నిసార్లు ఏమంటారు అని అంటే గుండె నిబ్బరం చేసుకుని ఆ దుఃఖాన్ని, ఏడుపుని ఆపుకుని అలా ఉండిపోయిందా అనేటువంటి ఆశ్చర్యం. ప్రియులారా, ఈ ఉదయాన్ని నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావాలని. రాబోయేటువంటి దినాల్లో నా కుటుంబంలో అవ్వచ్చు, మీ కుటుంబాల్లో అవ్వచ్చు, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు విశ్వాసులుగా, క్రీస్తును నమ్మినటువంటి వారిగా మనం ఎలా ఉండాలి, ఏంటి అసలు ఈ మరణాన్ని ఎందుకు చూసి మనం భయపడుతూ ఉన్నాం, ఎందుకు ఆ బాడీ మీద పడి ఏడుస్తూ ఉంటాం, ఎందుకు అంత దుఃఖం వచ్చేస్తూ ఉంది అని అంటే మరణాన్ని గురించి ఎవరికి కూడా సరైన అవగాహన లేదు, సరైన జ్ఞానము లేదు అని చెప్పారు. చదువుకున్నటువంటి వారు, చదువులేనటువంటి వారు, గొప్పవారు, పేదవారు అని తేడా లేదు. ఎవరికి కూడా దీని మీద సరైనటువంటి అవగాహన లేదు. ఈరోజు దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్కువ సమయాన్ని తీసుకోను, సమయానికే నేను ముగించేస్తాను. మళ్ళా మనము అక్కడికి వెళ్ళవలసినటువంటి వారిని ఉంటూ ఉన్నాము కనుక ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1 వచనం నుండి 9 వచనాలు చదవగా మనం విన్నాం. ఈరోజు మరణము అనేటువంటి దాన్ని ఆపడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక బలహీనత వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు దాని నుండి కోలుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం. ధనవంతులైనటువంటి వారు ఆ మరణాన్ని కొద్దిసేపు ఆపగలరు. ఎందుకంటే వారి ధనాన్ని వెచ్చించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి కొద్దిగా
ఆ బలహీనత నుండి కొద్ది దినాలు ఆపుకుంటూ ఉంటారు. ధనహీనులు అంటే పేదవారైనటువంటి వారు ధనము లేక సరైన ట్రీట్మెంట్ చేయించుకోలేక అలాగే ఉంటూ ఉంటారు. వారు త్వరగా మరణించడానికి అవకాశాలు ఉంటాయి. మరణము అనేటువంటి దాని కొరకు భక్తుడు చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా ద్వారా దేవుడు ప్రవచిస్తూ ఉన్నాడు. ఆ ప్రవచనం ఏంటి? ఆ ప్రవచనము అని అంటే యెషయా అంటాడు కదా, ఇదిగో ఒకానొక దినము రాబోతూ ఉంది, ఆ దినాన్ని క్రొవ్విన మాంసముతో ఆయన విందు చేయబోతూ ఉన్నాడు. మట్టి మీద తేలేటువంటి ద్రాక్ష రసముతో ఆయన విందు చేయబోతూ ఉన్నాడు. ఆ విందు దేని వరకు మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, మరణించిన తర్వాత అంటే మనిషి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడు సియోను పర్వతం మీద అనగా యెరూషలేము దగ్గర ఆయన చేయబోయేటువంటి విందు కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయన రాబోయేటువంటి రెండవ రాకడ కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఆయన ఏమంటాడు అని అంటే, మీ ముఖాల మీద ఉండేటువంటి ముసుగు అనేటువంటిది ఒకటి ఉంది. ఏ ముసుగు? మరణము అనేటువంటి ముసుగు ప్రతి ఒక్కరి ముఖాల మీద ఉంది. ఆ ముసుగును ఆయన తొలగించబోతూ ఉన్నాడు. మరణాన్ని శాశ్వతముగా లేకుండా చేయబోతూ ఉన్నాడు అనేటువంటి ప్రవచనాన్ని యెషయా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినాన్ని అంటే పితరులైనటువంటి వారు మరణించిన సమయంలో కొన్ని దినాలు, వారపు దినాల, 40 దినాల, 20 దినాల లేక 3 దినాల వారు ప్రలాపిస్తూ విలపిస్తూ ఉండేటువంటి సమయంలో వారికి క్రీస్తు ఈ ముసుగును తీసేస్తాడు అనేటువంటి అవగాహన లేక వారు దుఃఖించారు అని లేఖనాలలో రాయబడింది. ప్రియులారా, ఒక ముసుగు అనేటువంటిది మనకు ఉంది అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఆ ముసుగు తీయబడాలి. ఆ ముసుగు తీయబడాలి అనంటే ఆయనతో సహవాసము చేయాలి అంటాడు. ఆయనతో సహవాసము చేస్తేనే గాని మనకు ఆ ముసుగు తీయబడదు. ముసుగు తీయబడకపోతే మనకు దుఃఖము అనేటువంటిది లేక ప్రలాపము అనేటువంటిది, విలాపము అనేటువంటిది, ఏడుపు అనేటువంటిది, వేదన అనేటువంటిది ప్రతి ఒక్కరికి కలుగుతారు. మరణించిన వ్యక్తి మీద ముసుగు తీయబడకపోయినా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ముసుగు తీయబడకపోయినా ఈ దుఃఖము అనేటువంటిది కలుగుతూ ఉంది అని చాలా చక్కని తాత్పర్యాన్ని బైబిల్లో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దుఃఖపడు అంటే దుఃఖించండి కాదు అనలేదు. ఇర్మియా రాస్తాడు, మరణించినటువంటి వారి కొరకు దుఃఖపడవద్దు అని చాలా స్పష్టంగా రాస్తాడు. మరణించినటువంటి వారి కొరకు దుఃఖపడద్దు. లేఖనాలు చెప్తూ ఉన్నాయి, వాక్యం చెప్తుంది కనుక మనం ఎందుకు దుఃఖపడాలి? దుఃఖపడద్దు. పౌలు తన పత్రికల్లో రాస్తాడు, మనందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగము, సహోదరులారా మీరు దుఃఖించకుండు నిమిత్తము అంటాడు. అంటే దుఃఖపడద్దు. మీకు వాక్యం తెలియక దుఃఖపడుతూ ఉన్నారు, ఇదిగో వాక్యాన్ని నేను చెప్తూ ఉన్నానని పౌలు తెసలోనిక సంఘానికి రాయడం మనకు తెలుసు. మరణము అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితాలలో కలిగేటువంటిది. రాత్రి సమయంలో నేను అక్కడ వాక్యాన్ని చెప్పేటప్పుడు 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో 2 రహస్యాలు దేవుడు ఇచ్చాడు. ఆ 2 రహస్యాలే. పరలోకం ఎలాగుందో చూపించాడు, అది రహస్యం కాదు. నువ్వు మరణించిన తర్వాత ప్రభువునందు ఉండి నిద్రిస్తే దేవుని రాజ్యానికి వెళ్తావు. బంగారపు వీధులు ఉంటాయంట, అక్కడ నిత్యము దేవుని స్తుతించడం ఉంటుందంట. ప్రభువు మహిమలోనే ఉంటామంట. అక్కడ దేవదూతల యొక్క స్వరూపాన్ని ధరించుకుంటామంట, తేజోవాక్సులుగా ఉంటామంట. ఇవన్నీ చాలా విపులముగా రహస్యముగా కాకుండా
బట్టబయలు చేశాడు పరలోకాన్ని. ఈ లోకంలో నీవు ఎలాగ జీవిస్తావో, నీ జీవన విధానం ఏమిటో కూడా చాలా స్పష్టంగా రాశాడు. నీ మాట నోటికి రాకముందే నాకు తెలుసు. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు పండుకొనుట అన్నీ కూడా నేను ఎరిగినటువంటి వాడినే అని అన్ని వివరముగా రాశాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ వివరముగా చెప్పాడు. కానీ మనిషి పుట్టుక, మనిషి చావు బైబిల్లో రాయబడలేదు, రహస్యముగా ఉంచాడు. ఈ రెండు రహస్యాలే. ఈ రెండు రహస్యాలు నువ్వు తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా నీ జీవితంలో అది తెలుసుకోలేవు. అది దేవుని చేతిలో ఉన్నాయి. ఆ రహస్యాలు రెండు కూడా ఆయన గుప్పిట్లో ఉన్నాయి. అవి నువ్వు దేవుని రాజ్యాన్ని చూడాలని ఆశపడితే తప్ప ఆ రహస్యాలు నీ జీవితంలో తెలుసుకోలేవు. ఆ రహస్యాలను నువ్వు ఛేదించడానికంటే వాటిని తెలుసుకోవడానికి దేవుడు కొన్ని సూచనలు చెప్పాడు, కొన్ని ఉదాహరణలు చెప్పాడు. అయినా కానీ ఆ ముసుగు అనేటువంటిది ఒకటి ఉంది. అది ఆయనే తీయాలి. అది యెరూషలేము పర్వతం మీదకి వచ్చినప్పుడు మనకు ఆయన శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇస్తాడు అని యెషయా తెలియజేస్తూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథములో కొన్ని వచనాలు మనము చదివినట్లయితే అక్కడ వాళ్ళు ఇశ్రాయేల్ అందరూ కూడా ఏదో అలాగా జీవనాన్ని కొనసాగించారు. ఉదయం లేస్తే వెళ్ళడము, మరలా ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవడం, మరలా లేస్తే ప్రయాణమే, ఇంకా రెండోది ఏమి లేదు, ప్రయాణము. అందుకనే బైబిల్ గ్రంథములో కొన్ని కీర్తనలు ఉన్నాయి, వాటిని యాత్రా కీర్తనలు అన్నారు. యాత్ర చేసేటప్పుడు వాళ్ళు రాసినటువంటి కీర్తనలు, వారు పాడినటువంటి కీర్తనలు. ఆ కీర్తనలోనే 126వ కీర్తన కూడా ఒకటి. 126వ కీర్తనలో కూడా ఈ మరణాన్ని గురించి, ముసుగును గురించి చక్కగా రాయబడినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ 3వ అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు. చదువుదాం. మీకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గల వారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము అంటున్నాడు. 14వ వచనం, మరియు వారి మనస్సులు కఠినములైన గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేట పరచబడక ఆముసిగే నిలిచి ఉన్నది. చూడండి, దుఃఖించేటువంటి వారి కొరకు రాస్తున్న మాట, ఏడుస్తున్నటువంటి వారి కొరకు రాస్తున్న మాట, ప్రలాపించేటువంటి వారి కొరకు రాస్తున్న మాట, విలపిస్తున్నటువంటి వారి కొరకు రాస్తున్న మాటలు. ఈ మాటలు ఏమిటి అని అంటే, ప్రభు అయినటువంటి క్రీస్తునందు పాత నిబంధన కొట్టివేయబడను అనేటువంటిది తెలియక, ఎందుకు అనంటే వారు ఇంకా ముసుగులో ఉన్నారు కనుక అంటూ ఉన్నాడు. దుఃఖపడకూడదు, ఏడవకూడదని ఎందుకు ఇర్మియా రాశాడు? మనకు అంటే పాత నిబంధనలో పితరులు మరణించినటువంటి సమయంలో వారు ఎందుకు దుఃఖించారు అనంటే, ఇంకా పాత నిబంధన నిలిచి వారి జీవితాల్లో ఉంది కనుక. అందుకనే ఈనాటి దినాలలో కూడా పాత నిబంధన చదవబడినప్పుడల్లా, అంటే వారు దుఃఖించారు కనుక, పితరులు చనిపోయినప్పుడు మనం దుఃఖించడంలో తప్పు లేదు. వారు ఏడ్చారు కనుక, వారు ప్రలాపించారు కనుక మనము ప్రలాపించడంలో తప్పు లేదు అని మనం ఎప్పుడు అనుకుంటూ ఉన్నాం? పాత నిబంధన చదివినప్పుడల్లా. చూడండి, అక్కడ రాస్తూ ఉన్నాడు, అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారికి తేట పరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకు 15వ వచనం, నేటి వరకును
మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. మన మోషే గ్రంథాన్ని అంటే ఈ 5 కాండాలు చదివేటప్పుడు ఆ ముసుగు ఇంకా మన హృదయాలలో ఉంది. ప్రియులారా గమనించండి, దుఃఖించడము, ఒకసారి ఏడవడము, ఆ బాధను వ్యక్తపరచడం పర్వాలేదు. విలపించడము, ప్రలాపించడము అనేది అది చాలా వ్యతిరేకము వాక్యానికి వ్యతిరేకం. చాలా మంది ఆ బాడీ మీద పడి ఏడుస్తూ ఉంటారు, అలా విలపిస్తూ ఉంటారు. వాక్యానికి విరుద్ధం. విశ్వాసులము, క్రీస్తును నమ్మినటువంటి వారము, ఆయన యెరూషలేములోనే 3వ దినాన్ని తిరిగి లేచాడు. మరణించినటువంటి వాడు అలాగే ఉండిపోయి ఆయన లేవకుండా ఉంటే నన్ను కూడా లేపే శక్తి ఆయనకి లేదు కనుక ఆయన అక్కడే ఉన్నాడు కనుక నేను ఏడ్చినా, మొరపెట్టినా, పడి ఏడ్చినా ఒక అర్థం ఉంటుంది. కానీ మరణించినటువంటి వాడు తిరిగి లేచాడు కనుక నన్ను లేపుతాడు అనే ఆ విశ్వాసము నీలో నాలో ఉంటే మనం అలాగా ప్రలాపించకూడదు, విలపించకూడదు. ఇది విశ్వాసులుగా తప్పకుండా మనం తెలుసుకోవాలి. వింటాం, వాక్యం వింటాం, కానీ మన ఇంటిలో ఆ సంఘటన జరిగినప్పుడు మనం ఆ ముసుగుతోనే ఉంటాం. ఆ ముసుగు ఆ హృదయాల్లోంచి ఇంకా తొలగలేదంట. ప్రియులారా గమనించండి, ముసుగు తీయవేయబడుతుంది. ప్రభువు ఆ ముసుగును తీసివేస్తున్నాడు. 16వ వచనం, వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఎంత స్పష్టంగా రాశాడు. వారి హృదయములు ఎప్పుడు ప్రభు వైపుకు తిరుగును అంటే, ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు, ప్రలాపిస్తున్నావు అని అంటే నీ హృదయం ఇంకా ప్రభు వైపు తిరగలేదు. ప్రభు వైపు తిరిగితేనే కానీ నీ జీవితంలో ఆ ముసుగు తీయబడదు. ముసుగు తీయబడాలి. సంవత్సరాలు ఈ బెంచీల్లో కూర్చుని అనేక మంది దైవ సేవకులు ఈ బలిపీఠం నుండి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మనం వింటూ కూడా ఇంకా ముసుగు తొలగించుకోకుండా ఆ మోషే గ్రంథాన్ని చదివినప్పుడల్లా, పాత నిబంధన చదివినప్పుడల్లా ఇంకా మనం ఆ ముసుగులోనే ఉంటే విశ్వాసులుగా దేవుని రాజ్యములు మనం అనర్హులము. పేరుకు మాత్రమే విశ్వాసులము తప్ప విశ్వాస జీవితాన్ని అలాంటి సమయంలో కనిపించాలి. నువ్వు అన్యులు ఉండేటువంటి స్థలంలో ఉంటావు. నువ్వు నీ గృహంలో ఏదైనా జరిగితే చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్యులందరూ అక్కడికి చేస్తారు. అక్కడ నువ్వు విలపిస్తూ, ప్రలాపిస్తూ, అయ్యో నా కొడుక, అయ్యో నా కూతురు, అయ్యో నా భర్త, అయ్యో నా భార్య అని నువ్వు ప్రలాపిస్తూ, దుఃఖపడి అలాగే ఏడుస్తూ, ప్రభువా తీసుకెళ్ళిపోయావా, ఇలాంటి మాటలు ఆ నోట్లోంచి మనకు వచ్చేటప్పుడు ఏమి కనపరుస్తూ ఉన్నాం మనము? లోకములో మన విశ్వాసం, మన పునరుద్ధారుడైనటువంటి క్రీస్తును ఏమి ప్రకటించగలుగుతూ ఉన్నాం మనము? ప్రకటించాలి. సువార్త అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏదో చెప్పేయక్కర్లేదు. గంటలు రోడ్ల మీద నిలబెట్టి సువార్త అంటే ఏదో చెప్పడం కాదు, చూపించాలి. నీ క్రియ ద్వారా నీవెంత దృఢముగా విశ్వాసములు ఉన్నావో, నీకు ఇచ్చేటువంటి పునరుద్ధానం కొరకు నువ్వెంత నిరీక్షణతో ఉన్నావో అదేం చేయాలి? చూపించాలి. అక్కడ చాలా స్పష్టముగా పౌలు ఆ మాటలు రాస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘములు ఉండేటువంటి విశ్వాసులుగా పిలువబడేటువంటి వారు ఇంకా ఈ ముసుగులో ఉంటూ ఉంటే అక్కడ మొదటి భాగంలో అంటూ ఉన్నాడు చూడండి, 13వ వచనంలో, మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాం. మేము అలా చేయట్లేదు, నిరీక్షణ ఉంది. మాకు నిరీక్షణ ఉంది కనుక మేము అలాగ చేయట్లేదు, ఏడవడం లేదు, ప్రలాపించడం లేదు. మేము బహుధైర్యముగా ఉన్నాము. కష్ట సమయంలో నువ్వు ధైర్యముగా ఉంటేనే యోబు గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం, నీ భక్తి
ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడే మనం దాన్ని ఉపయోగించుకోవాలి. నీ భక్తి నీ అవసర సమయంలో ఉపయోగపడలేదా అని ప్రశ్న. పిల్లల ఉదయాన్ని దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం యెషయా గ్రంథము 25వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతూ ఉన్నాం. చక్కని మాటలు యెషయా భక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు. చూడండి 25వ అధ్యాయము. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించదను, నీ నామమును స్తుతించదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమును చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. ఇవన్నీ కూడా ఎప్పుడు చేశాడంట? పూర్వకాలము చేసినటువంటి ఆలోచనలన్నీ కూడా నెరవేర్చాడంట. పూర్వకాలమునే అంటే ఈ ముసుగు తీసివేయడము అనేటువంటిది ఇది పూర్వకాలమునే చేస్తున్నటువంటిది, కానీ ప్రజలకు అర్థం కానటువంటిది. ఎందుకు పాత నిబంధనలు పితరులు చనిపోయినప్పుడు ఏడ్చారు, వారి మీద ప్రలాపించి విలపించి 40 దినాలు 20 దినాలు 30 దినాలు 7 దినాలు అలాగ దినాలు కూర్చుని ఆ పితరుల దగ్గర ఏడ్చారు అని అంటే వారి హృదయాల్లో ఇంకా ముసుగు తీయబడలేదు. ముసుగు తీయబడాలి. విశ్వాసుల జీవితాల్లో ఎప్పుడు కూడా ముసుగు ఉండకూడదు. అది దేవుడు తొలగిస్తాడు అనేటువంటిది ఇక్కడ చక్కగా రాయబడుతుంది. చూడండి 8వ వచనాన్ని చదువుదాం. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఇలాగునందును, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహించము. ప్రియులారా, మనల్ని రక్షిస్తాడు అని ఏ దేవుని కొరకైతే కనిపెట్టుకున్నామో ఆ రక్షకుడు ఈయనే. ఆ రక్షణను బట్టి మనం ఏం చేద్దాం? సంతోషించి ఉత్సాహించదుము అనేటువంటి మాట. రక్షణ కొరకు కనిపెట్టుకున్నారంట. రక్షిస్తాడు ఒక వ్యక్తి వచ్చి, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు అని కనిపెట్టుకున్నాడు. అందుకనే 26వ కీర్తనలో రాస్తున్నాడు. 126వ కీర్తనలో సియోను నుండి తిరిగి వచ్చిన, చెరలో నుండి బబులోను నుండి తిరిగి వచ్చినటువంటి వారి నోట ఏముందంట? నవ్వు ఉంది. మనం అక్కడి నుండి వచ్చిన తర్వాత కలకలినటువంటి వారి వలె ఉన్నాము కదా అంటూ ఉన్నారు. అంటే కలకలడం ఏమిటి? అక్కడి నుండి వచ్చామా? ఇది కళ నిజమా? కళ ఇది. చెరలో నుండి విడుదల కలగడం అంటే అది కళ, జరగని పని. కానీ ఒక రక్షకుడు మనల్ని రక్షించాడు. ఈ మరణము నుండి మనల్ని రక్షించేటువంటి వాడు. మరణము ఎన్నటికీ ఉండకుండా ఈ రక్షకుడు ఏం చేస్తాడంటే దాన్ని మృంగివేస్తాను అని రాయబడుతుంది. బ్రదర్, మరణము అనేటువంటిది లేకుండా చేస్తున్నటువంటి క్రీస్తు పునరుద్ధానుడైనటువంటి వాడు. ఆ పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును మనం కలిగి ఉన్నాము కనుక దుఃఖించడము, ఏడవడము, విలపించడము, ప్రలాపించడము ఇది మనకు తగదు. విశ్వాసులుగా ధైర్యము కలిగినటువంటి వారిగా ఉండాలి. ఆ ధైర్యము కలిగినటువంటి వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో ఇతరులకు ఒక గొప్ప సువార్తను మనం అందిస్తాం. అన్య జనుల మధ్య మనం గొప్ప సువార్తను అందిస్తాం. ఇది విశ్వాసులుగా మనం నేర్చుకోవాలి. మనకిచ్చినటువంటి యోగ్యత. అందుకనే యెరూషలేము పాడైపోతే ఆయన యెరూషలేము మీదకే మళ్ళీ వస్తాడు. యెరూషలేము దగ్గరికే వస్తాడు. రెండవ రాకడ 1000 ఏళ్ల పరిపాలన యెరూషలేములోనే జరుగుతుంది. ఈ వార్త అంటే ఈ సత్యము తెలిసినటువంటి నెహెమ్యా చెరలో ఉన్నాడు. చెరలో ఉన్నటువంటి సమయంలో
అతని దగ్గర కొంతమంది వెళ్ళారు యోగక్షేమాలు. అంటే నెహెమ్యా అడుగుతున్నాడు, ఈ చెరకు రాకుండా ఎవరైతే శేషించబడిన అంటే మిగిలినటువంటి వారు అక్కడ ఉండిపోయారో వారు ఎలాగున్నారు, యెరూషలేము ఎలాగుంది అని క్షేమాన్ని అడుగుతూ ఉన్నాడు. ఆ సమాచారం అడుగుతూ ఉంటే వచ్చినటువంటి వారు నెహెమ్యాతో ఏమంటున్నారంటే, యెరూషలేము పాడైపోయింది, గోడలు పడిపోయాయి, కాల్చబడింది, మిగిలినటువంటి వారు కూడా వారంత క్షేమముగా లేదు అని నెహెమ్యాకు చెప్తే, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. అతడు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో యెరూషలేము కొరకు ప్రార్థన చేశాడు. యెరూషలేము కొరకు ఎందుకు ప్రార్థించాడు? యెరూషలేము పాడైపోవడానికి వీలు లేదు. అందుకనే చెరలో నుండి అక్కడ ఎవరి దగ్గర అయితే ఉన్నాడో, ఏ అధికారం క్రింద అయితే ఉన్నాడో వారి దగ్గర నుండి ఇతడు ప్రార్థించి అనుమతిని పొంది యెరూషలేమును బాగు చేయడానికి, ఆ గోడలు కట్టడానికి మరలా నెహెమ్యా వచ్చింది. దానికి ముందు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం, దేవుని సన్నిధిలో విశ్వాసులు మనం పిలువబడుతున్నాం. విశ్వాసం ఎంత ఉందో లేదో మనకైతే తెలియదు, కానీ ఎవరికి ఎంత విశ్వాసం ఉందో ఎవరూ చెప్పలేరు. నాకు ఎంత విశ్వాసం ఉందో మీరు చెప్పలేరు, మీకెంత ఉందో నేను చెప్పలేను. మన విశ్వాసం ఎలాంటిదంటే సామెత చెప్పినట్లు నేతి బీరకాయ టైప్ మంది. నేతి బీరకాయ అని పిలుస్తారు. దాంట్లో ఎంత నెయ్యి ఉంటుందో మీకు తెలుసు. పేరుకు మాత్రము దాన్ని నేతి బీరకాయ అని పిలుస్తాం. పేరుకు మాత్రం మనము మందిరానికి వెళ్తూ ఉన్నాం కనుక విశ్వాసులు, మా సంఘ విశ్వాసులండి, వీళ్ళందరూ మా సంఘ విశ్వాసులండి, మా విశ్వాసులండి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకునండి, లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కనుక రాబోయేటువంటి దినాలు భయంకరముగా ఉంటాయి అని కొన్ని సంఘటనలు బట్టి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి దినాలలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఇతరులకు దాన్ని వ్యక్తపరచాలి, విశ్వాసాన్ని వ్యక్తపరచాలి. ఆమె కుమారుడు, ఆమె భర్త, అతని భార్య, అతని పిల్లలు, తల్లిదండ్రులు మరణించినప్పుడు అస్సలు ఏడవలేదండి, చాలా ధైర్యంగా అలా ఉన్నాడు అని చెప్పుకోగలిగినటువంటి వారిగా అట్టి సాక్ష్యం మన జీవితాల్లో ఉండాలి. ప్రతి ఒక్కరిలో నేను ప్రతిసారి ఇదే నా వేదన ఏంటంటే, ఎందుకు ఏడుస్తారు? వాక్యం తెలియదా? వాక్యం చదవదా? ఇన్ని సంవత్సరాల నుంచి మా తాతలు ఈ సంఘమేనండి, మా మామూలు ఈ సంఘమేనండి, మా నాన్నలు ఈ సంఘమే, మేము ఈ సంఘమే, ఎందుకు ఈ గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం, కానీ మరి ఎందుకు ఈ ఏడుపు, ఈ విలాపము, ఈ ప్రలాపము? ఎందుకు అని అంటే హృదయంలో ఏముందంట? ముసుగు ఉంది. ఆయన వైపు తిరిగితేనే గాని ఆ ముసుగు తొలగింపబడదు అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కనుక చదవబడినటువంటి వాక్య భాగంలో మన జీవితాల్లో ఆయన వైపు తిరగడం మనం నేర్చుకోవాలి. ఆయన రక్షించువాడు అని మనం ఎరిగినటువంటి వారిగా ఉంటే, ఆయన రక్షించేవాడు అని మనం ఎదురు చూస్తే, ఆ రక్షణను పొందుకోవడానికి ఆయన వైపు మనం తిరిగితే ఆయన ఏం చేస్తాడు? ఆ ముసుగును తొలగిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దామండి. ఈ ఉదయాన్ని మన జీవితాల్లో ఈ సత్యాన్ని విడిచిపెట్టకుండా సామాన్యమైనటువంటి మనుషులు కాదు, మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఏ విలువ అంటే క్రీస్తు రక్తము అనేటువంటి విలువ పెట్టి కొనబడినటువంటి వారు. అందరిలాగా మీరు దుఃఖపడకండి అని పౌలు చెప్తూ ఉన్నట్లుగా మనం దుఃఖపడకూడదు. పరిశుద్ధుడా, మీ గణనామమునకు వందనాలు. విత్తమైన వాక్యాన్ని ప్రతి వృత్తిలో భద్రపరచండి, ఫలింపచేయండి.
వాక్యానుసారము జీవించే మంచి మనస్సులు మాలో ప్రతి ఒక్కరికి దయచేయి. క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుతుంటేగా దేవునికి కానుకలు సమర్పిద్దామండి. మన మధ్య ప్రియులు కిషోర్ గారు ఉన్నారు. కిషోర్ గారు, శ్రీమతి కిషోర్ గారు కానుకలు సేకరించాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగే సాగర్ గారు, మెర్సీ భాగ్యశ్రీ వారు కూడా కానుకలు సేకరించాలని మనం చేస్తూ ఉన్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 587వ పాట నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే అనే పాట పాడుతుంది. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా ధనలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధనలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా సర్వోపరాధుడు నీకియగా మరి యేసును నీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకియగా మూడు గుండెలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకియగా మూడు గుండెలు నీకు దయచేయగా వేడంగ ప్రభు యేసు నామమును కరుణైన ప్రభు కీయతో క్రైస్తవా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా వెలుగు నీడలు గాలి వర్షములు కలిగించు ప్రభు నీకు ఉచితముగా వెలుగు నీడలు గాలి వర్షములు కలిగించు ప్రభు నీకు ఉచితముగా వెలిగించే నరమైన ప్రభు నామము కలిగి కొలది ప్రభునా కర్పింపా నీ ధనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో నీ స్తోత్రగానముతో ప్రభు అడుగు నార్పణలు శ్రీకాకులు అభయ
సన్నిధి నీ స్తోత్రగానముతో శ్రీకారములతో రావలదు సన్నిధికి భక్తవాసలు నాకు భక్తవాసలు నాకు శక్తి గుణవిని వ్యాపించుడి యెహోవా సన్నిధికి నీ స్తోత్రగానముతో శృంగార లయమిలలో శృంగారం గట్టుటకు బంగారు వెండియలు బంగారు వెండియలు బాగుగనీయుడి ప్రభు పేరా యెహోవా సన్నిధికి నీ స్తోత్రగానముతో ముందుగా దేవుని నామానికి వందనాలు తెలుస్తున్నానండి. ఏప్రిల్ నెల 3వ వారం కానుక వివరాలు అందునండి. పి కిషోర్ కుమార్ గారు జనవరి నుంచి ఏప్రిల్ 4 నెలల కానుక 4,000 రూపాయలండి. మంత్లీ ఆఫరింగ్కి. ఆకుల ఆమోస్ గారు ట్యాంక్స్ ఆఫరింగ్ 100 రూపాయలు. నేమ్లెస్ కవర్ నెల కానుక 1000 రూపాయలు. పి మాణిక్య కుమార్ అండ్ రూత్ అండ్ ఫ్యామిలీ నెల కానుక 500 రూపాయలు. జి తేజ గారు ట్యాంక్స్ ఆఫరింగ్ 100 రూపాయలు. టాకీస్ గారు నెల కానుక 1000 రూపాయలు. పి వసంత కుమార్ మార్చి ఏప్రిల్ మంత్లీ ఆఫరింగ్ 2 నెలల కానుక 600 రూపాయలు. వి మోహన్ గారిని 50 కొరకండి. ట్యాంక్స్ ఆఫరింగ్ 1000 రూపాయలు ఇచ్చారండి. అలాగే ఐఎం కొరకు శ్యామ్ తేజ గారండి 200 రూపాయలు. కె కృష్ణారావు గారు కాకరలో అండి 50 రూపాయలు. మరి ఇవే ఈ వారం కానుకలు వివరాలండి. ప్రార్థన చేద్దామండి. కానుకలు వెళ్తాము. పరిశుద్ధుడి నామానికి వందనాలు. కృప కలిగినటువంటి దేవ, మా జీవితాల్లో మమ్మల్ని మీరు పోషిస్తూ నడిపిస్తూ మా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. కష్టపడి పని చేసుకోవడానికి కావలసిన ఆరోగ్య బలాలు ఇస్తున్నారు. మీకు వందనాలు. అందును బట్టి కృతజ్ఞతగా మీరు ఇచ్చినటువంటి దాని నుండి మీ సన్నిధికి కృతజ్ఞత కానుకలు తెచ్చించడిగా ఈ కానుకలను మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మెండైన ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కానుకలు మీ సేవార్థమై వినియోగించుకునే భాగ్యాన్ని సంఘానికి దయచేసి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో సంఘ ప్రకటనలు ప్రియులు సెక్రటరీ గారు చేయగలుగుతాం.
యథావిధిగా అన్ని కార్యక్రమాలు ఉంటుంది. ఆదివారం ఆరాధన 8 గంటలకు ఉంటుంది. సండే స్కూల్ ఆరాధన అనంతరం ఉంటుందండి. సేవ సమాజం వాళ్ళు శుక్రవారం సాయంత్రం 2:30కి ఉంటుంది. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు డొనేషన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు ఉంటే మాసలమ్మన్ గారిని కాంటాక్ట్ చేయవలసిందిగా మన దగ్గర పడింది. వాళ్ళు నెక్స్ట్ మంత్ కలిగి ఇచ్చేయాలని అంటున్నారు కాబట్టి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి డొనేషన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు ఉంటే మాసలమ్మన్ గారిని కాంటాక్ట్ చేయండి. రేపు 30వ తారీఖుని సేవ సమాజం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి హోల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్ 30వ తారీఖున సాయంత్రం 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఉంటుంది. సంఘ పెద్దలు సంఘస్థులు అందరికీ కూడా ఆహ్వానం ఉంది. వాళ్ళందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి ఇందాక పాస్టర్ గారు అనౌన్స్ చేసినట్టుగా శాంతాబాబురావు గారు 2వ కూతురు ఆమె చనిపోయారు కాబట్టి ఈవేళ మరి రూల్స్ స్థాపిత కార్యక్రమం 11 గంటల తర్వాత ఉంటుంది కాబట్టి వాటర్ సిమెట్రీ వెళ్ళవలసిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళవాలని మనం చేస్తున్నాము. ఈవేళ 11 గంటలకి వాటర్ సిమెట్రీలో బరియల్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇవే సంగతులు. 11 గంటలకల్లా గాజువాక ఇంటి దగ్గరికి రావాలండి. అక్కడి నుంచి బరియల్కి వెళ్తారు. సరే, శాంతాబాబురావు గారి ఇంటి దగ్గర 11 గంటలకి ఆరాధన జరుగుతుంది. ఇక్కడ ప్రార్థన ఉంటుంది. అది అయిన తర్వాత అక్కడ ముగించుకున్న తర్వాత వాల్టర్ సిమెట్రీకి బాడీని తీసుకువెళ్తారు. రాగలిగినటువంటి వారందరూ కూడా మరి జైల్ రోడ్లో ఉండేటువంటి సిమెట్రీకి రాగలరు అని ప్రకటింపబడుతూ ఉన్నారు. రెండవదిగా ఈరోజు ఉదయం మరలా వారి గృహానికి వెళ్ళినప్పుడు వారు చెప్పారు, రేపటి దినం అనగా సోమవారం ఉదయం 10 గంటలకు ప్రేయర్ మీటింగ్ కూడా వారు ఏర్పాటు చేస్తారు. వారి కుమార్తెను బట్టి వారి ఇంటి దగ్గరే ఆ ప్రార్థన కూడిక ఉంటుంది కనుక సంఘమంతటికి తెలియజేయమని చెప్పారు. ఆ ప్రార్థన కూడిక కూడా రేపు ఉదయం 10 గంటలకు ఉంటుందని తెలియజేస్తున్నాం. ప్రియులరి సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఏకేసీ కాలనీలో నారాయణమ్మ గారు ఉన్నారు. 2 నెలల క్రితం వారి కంటి ఆపరేషన్ అయింది. 2 నెలల నుండి కూడా ఆ కన్ను బాగుపడలేదు. ఆపరేషన్ అయినా మరలా అది బాధ పెట్టడం, 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్ళడం, ఆమె చాలా బాధ అనుభవించారు. దేవుని కృపను బట్టి వారు ఇప్పుడు దేవుని మందిరానికి రాగలిగారు. వారు ముందుకు వచ్చినట్లయితే వారి కొరకు ప్రార్థించి నిన్నటి వరకు ఆమె కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటేనే కానీ బయటకు కదిలేదు కాదు. దేవుని కృప ఈరోజు ఈ ఎండలో కూడా మరి దేవుడు మందిరానికి నడిపించారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీ గన్నామునకు వందనాలు. కృప కలిగినటువంటి దేవ, ప్రత్యేకముగా నారాయణమ్మ గారు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గతించిన కొద్ది కాలం నుండి కన్ను బాధతో ఆమె ఉంటూ ఉన్నప్పుడు ఆయన మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు. ఆ కన్నును ఇంకనూ బలపరచండి. కంటిలో ఉన్న ప్రతి నరాన్ని మీరు ముట్టి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఆ కన్ను నొప్పి వలన అనేక ఇబ్బందులు పడింది. ఈ దినాన్ని వాటన్నిటిని తొలగించి మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించడానికి మీరు నడిపించుకొచ్చారు. మీకు వందనాలు, స్తోత్రం. 2 నెలల నుండి నాయన తన వ్యాపారం కూడా మూతపడింది. ఇదిగో నాయన మీ కుమార్తెను మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మరలా తన వ్యాపారం కొనసాగడానికి సంపూర్ణ శక్తిని మీ కుమార్తెకు దయచేసి మీరే మహిమ పొందమని. గతించిన కొద్ది కాలం నుండి సంఘమంతా ప్రార్థించారు. స్త్రీల సమాజము ప్రార్థించింది. ప్రార్థనలు మీరు ఆలకించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మీ కుమార్తెను మీ చేతులకు అప్పగిస్తూ మీరే మహిమ పొందమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే
కర్త మమ్ము పిల్లలు మరొక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన. మన ప్రియులు కిషోర్ కుమార్ గారు వారి శ్రీమతి ఈ నెల 25వ తారీఖున వారి కుమార్తె దగ్గరకు అమెరికా వెళ్తూ ఉన్నారు. వారి ప్రయాణం కొరకు మనం ప్రార్థన చేద్దాం. దంపతులిద్దరూ ముందుకు రావాలని కోరుతున్నాం. పరిశుద్ధుడా మీ గన్నామమునకు వందనాలు. ఈ ఉదయాన్ని ప్రత్యేకముగా మీ పరిశుద్ధ మందిరములు ప్రియులు కిషోర్ గారు దంపతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రిటైర్ అయిన తర్వాత వారికి ఇచ్చిన సమస్తాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఆయన వారి విశ్రాంతి దినాలలో వారి బిడ్డల దగ్గరకు దూర దేశము ప్రయాణమై వెళ్ళుచుంటుండగా వారి ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎక్కే ప్రతి వాహనాన్ని మీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం. క్షేమకరమైన ప్రయాణాలు దయచేసి బిడ్డల దగ్గరికి వెళ్ళి వారితో కొద్ది కాలము సంతోషంగా ఉండి తిరిగి వచ్చే పర్యంతము మీ రెక్కల చోట్న భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. కృపగలిగినటువంటి దేవ, ఈ ఉదయాన్ని ఈ ప్రార్థనలో సంఘమంతా ఏకీభవిస్తుండగా ఆయన మీ కాపుదల భద్రత మీ బిడ్డకు అనుగ్రహించండి. వారు అక్కడికి చేరిన తర్వాత ఆ క్షేమ సమాచారం మేము విని మీ సన్నిధిలో సంతోషించే భాగ్యాన్ని మాకు కూడా దయచేయమని దంపతులు ఇరువురిని మీ దయ హస్తాలకు అప్పగించుకుంటూ వారి ప్రయాణాలన్నింటిలో మీ సన్నిధి వారితో పాటు ఉంచి మీరే మహిమ పొందమని దీవించి పంపించమని క్రీస్తు నామమును వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రియత దేవుని దీవెన కాపుదల వారు చేసే ప్రయాణాలకు వారి బిడ్డలకు వారి కుటుంబాలకు సదాకాలము తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము. జీవాహార వార్తనిచ్చి మాములు పరిశుద్ధుడా మీ గన్నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ మెండైనటువంటి ఆశీర్వాదాలతో నింపి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. దుఃఖములు వేదనలో ఉంటూ ఉన్నటువంటి ప్రియులు శాంతా బాబురావు గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ మెండైన ఆదరణ వారికి దయచేయండి. మధ్యాహ్నం జరగబోయే భూస్థాపన కార్యక్రమంలో మీ నడిపింపు దయచేసి మీరే మహిమ పొందుగా మిమ్మల్ని ఆరాధించి తిరిగి గృహాలకు వెళ్ళి చూస్తుండగా దీవించి పంపించును. క్రీస్తు నామమును వేడుకొనిచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందు నెరవేర్చున్నట్టు కావాల్సిన ఆహారం మాకు మరణస్తుల నుంచి ప్రకారం మనం
వంశోన్నతంగా దృష్టించాలి. ఎందుకంటే రాజ్యము పరలోకము నిరంతరం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన కాపుదల, ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బిడ్డ, వేదంలో ఉంటున్నటువంటి శాంతాబాబురావు గారి కుటుంబాన్ని తోడై నుండి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్.